పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, మీకందరికీ మన ప్రభు క్రీస్తు దేవుని యొక్క పవిత్ర నామమున వారి దివ్యవాక్యుల ధ్యానమునకు సాదరముగా స్వాగతం పలుకుతున్నాను. ఈరోజు మనకు మన ప్రభు అనుగ్రహించినటువంటి సువార్త పట్టణము యాకోబు గారు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1వ వచనం నుంచి 11వ వచనం వరకు. గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, ఈరోజు మనకు మన ప్రభువు తమ యొక్క సందేశాన్ని యాకోబు గారి పత్రికలో మానవ జీవితాన్ని సముద్రంలోని అలలతోనూ గడ్డి పువ్వులతోనూ ఏ విధంగా పోలుస్తున్నాడు. ఇప్పుడు ముందుగా ఆ వాక్యాన్ని చదువుకొని వాక్యాలు కూడా దాన్ని ధ్యానించుకుందాం. దేవునికి యేసుక్రీస్తు ప్రభువునకు సేవకుడకు యాకోబు నుండి ప్రపంచమునందంతటా చెదిరి ఉన్న 12 గోత్రముల వారికి శుభాకాంక్షలు. జీవిత పరీక్షలు ఒక భాగ్యమే. నా సోదరులారా, మీరు పలు విధములైన పరీక్షలను ఎదుర్కొన్నప్పుడు మీరు అదృష్టవంతులుగా ఎంచుకొనుడు ఎట్లనా, మీ విశ్వాసము అట్టి పరీక్షలను ఎదుర్కొనటం వలన మీకు సహనము చేకూరును. కానీ మీ సహనము విఫలము కాక తుది వరకు మేము తీసుకొని పోవునట్లు చూసుకొనుడు. అప్పుడు మీరు ఏ కొరతయు లేక సంపూర్ణులై సమగ్రతను పొందగలరు. కానీ మీలో ఎవరికైనాను వివేకము కొరతగా ఉన్న ఎడల అతడు దేవుని అడుగవలెను, ఆయన దానిని ప్రసాదించును. దేవుడు ఎవరిని గద్దెంపక అందరకు ఉదారముగా అనుగ్రహించును కదా. కానీ అతడు విశ్వాసముతో అడగవలెను, ఏమాత్రము అనుమానింపరాదు. అనుమానించువాడు గాలిచే అటునిటు కొట్టుకొని సముద్ర తరంగం వంటివాడు. అట్టివాడు ప్రభువు నుండి ఏమైనా పొందగలనని తలంపరాదు. వాడు ద్విమనస్కుడు, చపల చిత్తుడు, వానికి ఏ పని అందునూ స్థిరత్వం ఉండదు. దీనస్థితిలో ఉన్న సోదరుడు దేవుడు తన కొసగిన ఉన్నత స్థితిని గూర్చి గర్వింపవలను. ధనికుడైన సోదరుడు తన దీనస్థితిని గూర్చి గర్వింపవలను. ఏలైనా గడ్డి పువ్వు వలె ధనికుడు గతించిపోవును. ప్రచండమగు ఉష్ణముతో సూర్యుడు ఉదయించి మొక్కలను మార్చివేయును. వాని పువ్వు నశించును, దాని సౌందర్యము అంతమందును. అట్లే తన సొంత వ్యవహారముల యందు మునిగియుండు ధనికుడును నశించును. ఇది ఈనాటి దైవవాక్కు. గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, ఈ దైవవాక్య యొక్క ముఖ్య అంశము మానవ, ఈ దైవవాక్యను వినుమా, రక్షణను పొందుమా. ఇప్పుడు మనం మానవ జీవితాన్ని కొంచెం సేపు ధ్యానించుకుందాం. మానవ జీవితం ఉషోదయాన లోకానికి తెలిసిన పువ్వు లాంటిది. తల్లి గర్భాన్ని నుంచి ఉద్భవించినప్పటి నుంచి లోకాన్ని బ్రతికించు శ్వాసను పీల్చి ప్రాణవాయువును, గర్భాన కన్నా తల్లిచ్చు పాలుగ్రోలి గుండెలపై అత్తుకొని నిద్రనిచ్చు తండ్రి ప్రేమను ఆస్వాదిస్తూ సూర్యోదయాన వికసించి సూర్యాస్తమయంతో మాయమవు గడ్డి పువ్వు ఉండే ఒక్క పూటలో బ్రతికే కొన్ని గంటల్లో కన్నులు పండుగ చేయు ఇంద్రధనుస్సు లాంటి రంగులు హరివిల్లులై కీటకాల నాసికాల అదురు సువాసన వెదజల్లుచు తీయటి మకరందపు దారాలసే ఆహారమిస్తూ ప్రకృతికి అందాన్నిస్తూ మై మరపిస్తూ తమకు జీవమిచ్చిన దేవుని మహిమపరుస్తూ తనకు ఆధారమైన భూమికి ఎరువై అనగా మరణించినప్పుడు లేక ఎండిపోయినప్పుడు మానవుడు పండించు పంటలకు బలమై అస్తమించు రవితో తాము అసువులు బాస్తూ అనగా సూర్యరశ్మికి చనిపోతూ సృష్టికర్త రూపుడైన మనిషికై మరణించు పిచ్చి మొక్క లాంటిది మనిషి బ్రతుకు. కానీ భూమి నుంచి ఉద్భవించిన గడ్డి మొక్కల తల్లి గర్భం నుంచి ఉద్భవించిన నీవు సూర్యాస్తమయం లోపు నీవు అస్తమించులోపు దేవుడిచ్చిన కొద్ది జీవితాన్ని గడ్డి ప్రకృతిని పరవశింపజేస్తుంది, కీటకాలను రంజింపజేస్తుంది, మనిషిని ఆనందింపజేస్తుంది. చివరకు సృష్టికర్త రూపుడైన నీకు దైవాజ్ఞను పాటిస్తూ నీకు ప్రాణత్యాగం చేస్తుంది. మరి నీవేం చేస్తున్నావు ఓ మానవా? గడ్డి పువ్వు లాంటి నీవు, పువ్వు కన్నా మిన్నయైన నీవు మత్తయి సువార్త 6వ అధ్యాయం 30వ వచనంలో చెప్పిన విధంగా నీకు ప్రాణమిచ్చిన దేవుని ఆజ్ఞను ఆచరిస్తున్నావా? ప్రభు పట్ల భయభక్తులు కలిగి అమ్మను ఆదరిస్తున్నావా? నాన్నను గౌరవిస్తున్నావా? ప్రభు ఇచ్చిన శ్వాసను ఆస్వాదిస్తూ వాడిపోయి ఎండిపోవు గడ్డి లాంటి మానవా, కలకాలం నిలుచు దేవుని నిబంధనను పాటించి కట్టడలను అనుసరించి ఆయన రక్షణను స్వీకరించి ఆయనను స్తుతిస్తూ
జీవమిచ్చు క్రీస్తును స్వీకరిస్తూ యెషయా గ్రంథము 40:7-8 చెప్పిన విధముగా సజీవుల రాజ్యమున చేర ఆశించు, అందుకొరకై ఈ లోకమున జీవించు, ధనమును సంపాదించు, కానీ అది దేవుడిచ్చిన భాగ్యమని భావించు, దీనత్వముతో వారిని సేవించు, ఎందుకంటే గడ్డి పువ్వు వలె ధనం గతించిపోతుంది, కానీ నీవు చేయు దైవక్రియలు పూతలోని మకరందం వలె గుబాలిస్తుంది. అందుకే నీవు ధనాన్ని నమ్మకు, దైవాన్ని నమ్ముకో. యాకోబు పత్రిక 1:11 చెప్పిన విధంగా. అంతేకాక మత్తయి సువార్త 6:28-30 చెప్పిన విధంగా లిల్లీ పుష్ప సౌందర్యం వలె వికసించు, శాశ్వత దేవుని రక్షణను ప్రకటించు, చిరంజీవి వర్ధిల్లు. తదాస్తు. క్రీస్తు దేవుడు మహిమపరచబడుదురుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. పిత, పుత్ర, పవిత్రాత్మ త్రియేక దేవుడు ఇప్పుడు ఎప్పుడు ఎల్లప్పుడూ స్తుతించబడుదురుగాక, కీర్తించబడుదురుగాక, ఆరాధించబడుదురుగాక. ఆమెన్.